ఇక చిత్తూరు జిల్లాలో ఎండలు పెరుగుతుండడంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మెడికల్ సూపరింటెండెంట్ మమతారాణి వైకేటీవీ ద్వారా తెలిపారు. ఎండల తీవ్రత గరిష్టంగా 40 డిగ్రీలు ఉందని ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలంటే తీసుకోకపోతే ప్రాణాలకి ప్రమాదమని ఆమె తెలిపారు. బయటికి వెళ్లే సమయంలో ఎండ తీవ్రతను తట్టుకునే దుస్తులు, టోపీలు వేసుకుని బయటికి వెళ్లాలని సూచించారు. నీరు, మజ్జిగ, పళ్లరసాలు తీసుకుంటూ ఉండాలని తెలిపారు. ఎస్పెషల్లీ ఆటలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు అసలు దాహం వేస్తుందనే విషయం కూడా గ్రహించరు. కాబట్టి మదర్స్ ఏం చేయాలంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వాళ్ళకి వాటర్ ఇవ్వాలి. అయితే కోకోనట్ వాటర్ లేదంటే మజ్జిగ, పల్చగా వాటరీగా మజ్జిగ చేసి అందరు పిల్లలు, చుట్టుపక్కల పిల్లలు కూడా ఉండనివ్వండి, మజ్జిగ చేసి అందరు పిల్లలకి ఇస్తూ వస్తే, నిమ్మకాయ జ్యూస్ కానీ ఏదో ఒకటి 2 అవర్స్కి ఒక్కసారి వాళ్ళకి ఇస్తూ వస్తే వాళ్ళకి ఎండ దెబ్బ నుంచి మనం కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఎండాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటివి ఎండలోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఎండలోకి వెళ్ళే అవసరం వస్తుంది ఉద్యోగరీత్యా, అప్పుడు హ్యాట్ పెట్టుకోవడం కానీ, అంబ్రెల్లా వేసుకోవడం కానీ ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ ఎక్కువ వాటర్ బాటిల్ క్యారీ చేసుకొని ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ ఉండాలి. అండ్ కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. ఇవి చేసుకున్నట్లయితే కొంచెం ఎండ దెబ్బ నుంచి రక్షించబడతాం. రానున్న రోజుల్లో కూడా రోహిణి కార్తీ స్టార్ట్ అయిందంటే ఇంకా ఎక్కువ ఎండలు వచ్చే అవకాశం ఉంది. సో మేము ఇక్కడికి వచ్చే పేషెంట్స్, మా ఏరియా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి మరి ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిరోజు కూడా మేము అది మైక్ ద్వారా డిస్ప్లే చేసి చెప్పిస్తున్నాము. అంతేకాకుండా ఓఆర్ఎస్ ద్రావణం రెడీగా పెట్టించాం, కలిపేసేసి ఎవ్రీడే దాని మీద డేట్ వేస్తాం అనమాట. ఎవ్రీడే వాళ్ళకి సెపరేట్గా ఫ్రెష్గా ఓఆర్ఎస్ ద్రావణం చేసి పెడతాము. అండ్ ప్రతి ఒక్క వార్డ్లోనూ, ఓపీస్లోనూ, క్యాజువాలిటీలోనూ ప్రతి చోట వాటర్ క్యాన్స్ పెట్టున్నాము. అవన్నీ మనము వాటర్ క్యాన్స్ అవి పెట్టున్నాము. సో ఇవి మేము తీసుకున్న జాగ్రత్తలు. మా దగ్గరికి కూడా కొన్ని కేసెస్ వస్తున్నాయి, వామిటింగ్స్, డయేరియా అట్లా అనేసి. సో వాటికి ట్రీట్మెంట్ చేస్తాం. ప్యూర్లీ హీట్ స్ట్రోక్తో అయితే కేసెస్ రాలేదు ఇంతవరకు. స్టిల్ ఎండ రాకముందే బిఫోర్ 9 ఇఫ్ వి రీచ్ టు ద ఆఫీస్ దట్ విల్ బి గుడ్. అండ్ ఆఫ్టర్ 5 వరకు హ్యాపీగా ఆఫీస్లోనే ఉండిపోయి 5 తర్వాత బయటకు వస్తే బెటర్. ఇంకా కంపల్సరీగా మనం జర్నీ